కుబేరుడు చిక్కుల్లో పడ్డాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త భారత బిలియనియర్ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. లంచం ఇచ్చారనే ఆరోపణలతో అదానీపై కేసు బుక్ అయింది. సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు కోసం $265 మిలియన్ లంచం ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. అదానీ గ్రూప్ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాక ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ సహా మరో 7గురిపై కేసులు నమోదయ్యాయి. ఇక అదానీ తన అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అనంతరం అమెరికా అంతర్జాతీయ మదుపరులకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించినందుకు కంపెనీ ప్రయత్నించినట్లుగా పేర్కొంది. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు నమోదు చేసింది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. లంచం ఇవ్వడం, సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించడంపై అగ్రరాజ్యం కన్నెర్ర చేస్తుంది. అమెరికాలో లంచం కేసు నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలై 20% పైగా నష్టపోయి లోయర్ సర్క్యులేట్లను తాకాయి. గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదానీని విచారిస్తే సేకి అక్రమాలన్నీ బయటపడతాయన్నారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. बीजेपी की पूरी फंडिंग, पूरा फंडिंग स्ट्रक्चर इस व्यक्ति के हाथ में है. इसीलिए प्रधानमंत्री चाहे भी कुछ नहीं कर सकते. एक प्रकार से अदानी जी ने हिंदुस्तान को हाईजैक कर लिया है. हिंदुस्तान अदानी जी के ग्रिप में है. इसलिए हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, डिफेंस इंडस्ट्री, ये पार्टनरशिप है. एक तरफ नरेंद्र मोदी जी और एक तरफ अदानी जी. और मैं आपको यहां कह रहा हूं कि नरेंद्र मोदी जी अदानी को अरेस्ट नहीं कर सकते हैं. कैपेबिलिटी नहीं है हिंदुस्तान के प्रधानमंत्री की कि वो अदानी जी को अरेस्ट करें, क्योंकि जिस दिन उन्होंने अदानी जी को अरेस्ट किया उस दिन वो भी जाएंगे. जो नरेंद्र मोदी जी की जो क्रेडिबिलिटी थी उसको हमने चूर चूर कर दिया है. पूरा देश जानता है कि नरेंद्र मोदी और अदानी जी एक हैं. पूरा देश जानता है कि इंडिया में अदानी जी सेफ हैं और उसका कारण नरेंद्र मोदी है. और आप ये मत सोचिए कि हम इस बात को छोड़ देंगे. हम आस्ते 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 देश को ये पूरा का पूरा नेटवर्क दिखा देंगे. ये कौन लोग हैं, कहां बैठे हैं, किस किस स्ट्रक्चर में बैठे हैं. माधवी बुच हमारा पहला उदाहरण था. हमने दिखाया कि माधवी बुच ने अपना काम नहीं किया, उसका कारण ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. ఇక మనతో పాటు ఉన్నారు డిబేట్లో పాల్గొనడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ వేణుగోపాల్ చౌదరి గారు, అనలిస్ట్ అందే సత్యం గారు, పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. పెంటపాటి పుల్లారావు గారు, ముందుగా మీరు చెప్పండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు భారత కుబేరుడు చిక్కుల్లో పడ్డాడు. ఒక్క భారత్లోనే అనుకున్నాం, అమెరికాలో కూడా ఇలా లంచాలు తీసుకుంటారా? వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉంటాయి. అమెరికాలో వ్యవస్థ గురించి ఒకసారి చెప్పండి. ఒకటి, అమెరికాలో ఎవరికి లంచం ఇవ్వలేదు, అమెరికా నుంచి డబ్బు తీసుకోలేదు. అమెరికాలో ఛార్జ్ ఏమిటంటే అదానీ కొన్ని అమెరికన్ బ్యాంక్స్ నుంచి డబ్బు తీసుకున్నాడు అప్పుకి. ఆ డబ్బు తీసుకుని కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా డబ్బు ఇచ్చారు. అది నార్మల్ ప్రాక్టీస్, న్యూయార్క్ బ్యాంక్స్ ఇస్తారు. కానీ భారతదేశంలో ఇక్కడ లంచాలు పెట్టాడు కాబట్టి అక్కడి ఇన్వెస్టర్స్ కి ఏదో అన్యాయం జరిగింది అని బుక్ చేశారు కేసు. మనం ఏ రకంగా చూడాలంటే ఇప్పుడు అదేమైనా లేకపోతే అంబానీని, లేకపోతే మోడీ గారిని, రాహుల్ గాంధీని మనం ఎవరు డిఫెండ్ చేయక్కర్లేదు. వాళ్ళు చేసుకుంటారు, బలవంతులు, అంతా ఏగ వాళ్ళకి చూసుకుంటారు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ. కానీ అక్కడ ఎవరు కంప్లైంట్ చేశారు అదానీ మీద? అదానీ ఇన్వెస్టర్స్ ఎవరైనా చేశారా? అదానీ బ్యాంకర్స్ చేశారా? ఇక్కడ లంచం ఇచ్చినా అక్కడ డబ్బు ఇక్కడికి వచ్చింది కాబట్టి వాళ్ళు లోకస్ స్టాండ్ అయి తీసుకున్నారు. లోకస్ అంటే మాకు పరిమితి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్
హైదరాబాద్ బ్యాంక్ నాకు అప్పించింది. నేను హైదరాబాద్ లో ఉండట్లేదు, కానీ అక్కడ కేసు రిజిస్టర్ చేయొచ్చు కదా నా మీద, అలా చేశాను. రాబోయే రోజుల్లో మనం చూసేది ఏంటంటే వీళ్ళు లాయర్లు పెట్టి ఏం జవాబిస్తారు అదానికి. మేము ఇవ్వలేదు లంచం అంట, ఇచ్చిన ప్రూఫ్ ఉన్నదా వీళ్ళ దగ్గర? ఏమన్నా దొరికారా? ఆఫీసర్కి లంచాలు ఇచ్చామన్నాడు, ఆబ్వియస్ గా మంత్రులు కూడా ఇచ్చి ఉంటారు. ఇచ్చారా? ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ లేకపోతే కేసు పోతారు. ఇప్పుడు సో అదాని కాంట్రవర్షియల్ బిజినెస్ మెన్ అయినా మనం చట్టపూర్వకంగా అక్కడ లంచం ఇవ్వలేదు. భారతదేశంలో భారత్ ఆఫీసర్స్ కి లంచం ఇచ్చే ఛార్జ్. దాని మీద వాళ్ళు ఎలాగ ఇన్వాల్వ్మెంట్ అంటే అమెరికాలో అవి పెద్ద లా తీసుకున్నారు. ఎక్కడ జరిగినా మా ఇష్టం, మేము ఇక్కడ కేసులు రిజిస్టర్ చేస్తాం, అది చేయటం, హెరాస్ చేయటం. ఈ విషయంలో హెరాస్ చేసినా నేనేం డిఫెండ్ చేయట్లేదు. ఎవరినైనా చేస్తారు, వాళ్ళ మీద శాంక్షన్ చేస్తారు. నరేంద్ర మోడీ మీద కూడా కేసు పెట్టారు కదా అక్కడ. ఇప్పుడు దోవల్ మీద కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మీద కాలిఫోర్నియాలో ఎవరో కేసు పెట్టిందని చంపేయడానికి మనుషులు పంపిస్తే కేసు రిజిస్టర్ చేశారు. కేసు అంత సులభంగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళు జ్యుడిషియరీ లోకల్ కోర్ట్స్ ఇష్టం వచ్చినట్టుగా చేస్తాయి. ఎలక్టెడ్ జడ్జెస్, జ్ఞాపకం పెట్టుకోండి, అమెరికాలో లోకల్ కోర్ట్స్ లో జడ్జెస్ ఎలక్ట్ చేస్తారు. అది ఇష్టం వచ్చినట్టు వెళ్తారు. తెలిసిన లాయర్ అయితే బుక్ చేస్తారు, వ్యాపారం వస్తారు. సో ఇది మనం వెయిట్ చేసి చూడాలి. ఇండియన్ ఆఫీసర్స్ కి ఇచ్చేది లంచం అక్కడ లేదు, అక్కడే ఇచ్చేది అమెరికాలో ఇండియన్ ఆఫీసర్స్ కి. అది పట్టుకున్నారా? అది బయటికి రావాలి. పడితే చాలా సంతోషిస్తాను, ఎందుకంటే మన దేశంలో రాజకీయము ఆఫీసర్లు డ్యూటీ చేస్తున్నారు ప్రజల సొమ్ము. లేకపోతే సైకిల్ మీద తిరిగే వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఇల్లు అవన్నీ ఎలా వచ్చి పెద్ద కారు ఇల్లు అలా తిరుగుతున్నారు. అందువల్ల ఐ వెల్కమ్ ఇట్. కానీ నాకు ప్రూఫ్ దొరుకుతుంది అంటే నమ్మకం లేదు. చాలా మంది అమెరికన్ కేసెస్ ఇలా పెట్టేస్తారు, తర్వాత అవి ఫలితం రావు, సెటిల్ చేసుకుంటారు. సో మనం చూద్దాం, మంచిది, ఇలాంటి కేసెస్ పెడతాం. ఎవరన్నా నిజంగా తప్పులు చేసే వాళ్ళకి పట్టాలి, జాగ్రత్తగా ఉంటారు. కానీ మాట ఏంటంటే మనం కూడా అదాని కుబేరులోనే లేకపోతే కుబేరులోనే అతను కూడా ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడతాను. అతను కూడా మనం ఫేర్ గా ఏం చేశాడు రిప్లై చేస్తారు కదా, ఇవాళ నుంచి రిప్లై చేస్తారు. కానీ ఏమంటారు? ప్రూఫ్ ఉండాలంట. వాళ్ళు ఇక్కడ ఆఫీసర్లకి ఇచ్చారన్నారు, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ ద్వారా ఆ సోలార్ ఎనర్జీ ఏదో గ్రీన్ ఎనర్జీ కొనిపించాడు, వాళ్ళకి లంచాలు ఇచ్చాడు. లంచాలు ఇచ్చారని నీకు ఎలా తెలుసు? నీ దగ్గర ప్రూఫ్ ఉన్నది ఉంటే మంచిది. అమెరికాలో డబ్బులు ఇచ్చారు, చాలా మంది ఆఫీసర్స్ ఇప్పుడు బయట డబ్బులు తీసుకుంటారు. పాలిటీషియన్ వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఇల్లు కొనుక్కుంటారు, పెద్దగా అక్కడే సెటిల్ అయిపోతారు. ఆయన చాలా మంది తెలుసు, అక్కడికే వెళ్ళిపోతున్నారు ఇక్కడ దొరుకుతామని. అందువల్ల ఆ ప్రూఫ్ ఇస్తే ఆనందపడదాం, వెయిట్ చేద్దాం. కానీ ఓ భారత సిటిజన్ కాబట్టి, మన దేశం పాస్పోర్ట్ ఉన్నది కాబట్టి, ఆయన మొహం ఆ పాస్పోర్ట్ లో ఉన్నది కాబట్టి మనం మర్యాద ఇవ్వాలి. మన పాస్పోర్ట్ కి మన వ్యక్తులకి మర్యాద ఇవ్వాలి. ప్రూఫ్ తీసుకురావాలి. ప్రూఫ్ తీసుకొస్తే ఇక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయొచ్చు. అక్కడ పెట్టిన కేసు ఇక్కడ ఫలిస్తుందా చూడాలి. లంచం ఇచ్చేదా, ఎలాంటి లంచం ఇచ్చేది, కిక్ బ్యాక్స్ ఇచ్చేదా, ఇచ్చినందుకు ఇచ్చేదా, ఎంప్లాయ్ చేసేదా, ఇవన్నీ బయటికి రావాలి. ఇంకా బయటికి రాలేదు. సెన్సేషనల్ గా వచ్చింది, తప్పకుండా మనం ఇది ఎగ్జామిన్ చేయాలి. ఇంట్రెస్టింగ్ కేసు. ఆయనకు విరోధులు ఉన్నారు. ఎలక్షన్ లో ఏమన్నాడు నరేంద్ర మోడీ మర్చిపోయారా? అదాని పేరు చెప్పి, అంబానీ పేరు చెప్పి 150 మినీ ట్రక్స్ లో డబ్బు పంపించారని ఆయనే తిట్టాడు కదా, మర్చిపోయారేమో మీరు ఎలక్షన్ లో. సో చక్రాల్లో చక్రం ఉంటారు. నరేంద్ర మోడీకి అంబానీకి స్నేహం ఉన్నదని ఎలా భావిస్తున్నారు? తగ్గిపోయిందేమో. అంబానీ ఏం చేశాడు మనకి పర్మనెంట్ ఫ్రెండ్షిప్ కాదు కదా. వ్యాపారస్తులు అధికారం ఉన్నన్నాళ్ళు వెనకాల తిరుగుతారు, అధికారం పోగానే మళ్ళీ ఆ ముఖ్యమంత్రి వెనకాల ఎవరైనా తిరుగుతున్నారా? చెప్పండి సరదాగా. ఎవరు కనపడరు కదా, ఆ ఫోన్లు ఎత్తారు కదా. సో అదానికి మోడీకి ఏమున్నది? తగ్గిందని నేను భావిస్తున్నా. ప్రూఫ్ కావాలి. సింపుల్ గా చెప్పాలంటే ప్రూఫ్ వస్తే మంచిది. కానీ నాకు అంత ఈజీగా ప్రూఫ్ దొరుకుతుందా? అమెరికాలోనే బ్యాంక్స్ కమిషన్ ఇచ్చేదంటే అప్పుడు పట్టవచ్చు. అది మనకు రావాలి. ఈ వచ్చే 24 గంటల్లో అక్కడ వేసిన కాగితాలన్నీ ఇక్కడికి వస్తాయి, మనం చూసి కన్ఫర్మ్ చేస్తాం. అంటే పుల్లారావు గారు, ఈ గౌతమ్ అదానీ ఇష్యూ ఇటు మీరు అన్నట్టుగా రాజకీయ రంగు కూడా పులుముకుంటుంది. గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు?
పుల్లారావు గారు. అది అరెస్ట్ చేయడానికి మీరు పొద్దున్న వచ్చి ఎవడో అరెస్ట్ చేయమన్నాడు అని చెప్తే అందరినీ అరెస్ట్ చేయాలి. అతన్ని అరెస్ట్ చేయమని నేను చెప్తే చేస్తారా? మిమ్మల్ని చేయమంటే చేస్తారు? చట్టం ఉన్నది భారతదేశంలో. నువ్వు ప్రూఫ్ చెప్పాలి. బ్యాంక్స్ లూట్ చేసావు, ఆ డబ్బు వాడేవు, లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకున్నారు, ఎన్నో ఉన్నాయి. ఆయన అంతానికి తప్పులేదు. మంచిది కూడా అంటున్నాడు. నేను ఒక రకంగా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళని ఎవరు తిట్టగలరు? వాళ్ళంతా చేసేది అన్ని నిజమే. నరేంద్ర మోడీ హయాంలో అయింది, కాంగ్రెస్ హయాంలో అవ్వలేదా? ఎన్ని చెప్పమంటారు? ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఎవరికి ఇచ్చారు? కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు? వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. అప్పుడప్పుడు మనం ప్రైవేట్ సిటిజన్స్ గా మనం ఆనందపడాలి. కరప్షన్ ఎవరినైనా ఎక్స్పోజ్ చేసి ఏ ప్రభుత్వం ఉండినా ఎవరినైనా అరెస్ట్ చేసి ఈడీ సిబిఐ పట్టుకుపోయి వాళ్ళు జైల్లో వేసి డబ్బులు ఫైల్ వేసి ఆనందపడాలి. ఎందుకంటే మనం చేయలేని పని ఎవరు చేస్తేనే మీకే. ఒక చైనీస్ నాయకుడు అన్నాడు, పిల్లి తెల్ల పిల్ల ఉన్నాయి, నల్ల పిల్ల ఉన్నాయి, ఎలకలు పడితే చాలు కదా. సో పట్టేది మంచిది, కానీ ప్రూఫ్ కాదు. మనం వీ హావ్ టు గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్. అదానికి యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ప్రూఫ్ ఉన్నదా లేదా? ఇది ఎవరైనా సృష్టించారా, లేకపోతే కరెక్ట్ కాదా? ఒకనప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి సిఐఏకి స్పై చేసేయడం వచ్చింది, పెద్ద కేసు. అప్పుడు ఇందిరాగాంధీ కూడా ఆయన విరోధి, ఇది పిచ్చి కేసు పెట్టాడు, ఏదో పుస్తకం రాశాను, ఇందిరాగాంధీ కూడా గొప్పతనంగా అన్నారు. సో మనం వెయిట్ చేసి చూడాలి. అమెరికా ఇష్టం వచ్చినట్టుగా కేసెస్ బుక్ చేస్తారు. లాయర్స్ ఏ భారతదేశం కంటే ఎక్కువ లాయర్స్ ఉన్నారు. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు ఉన్నారు, ఎవరు వేయించారు కేసు, ఎవరు కంప్లైంట్ చేశారు, ప్రాసిక్యూటర్స్ కి వాళ్ళ అదనంగా వాళ్ళు వీడి మీదే కన్ను ఎందుకు వెళ్తారు? ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. అమెరికా అది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు ఎందుకు ఈయన మీద కనిపెట్టారు? సో ఇవన్నీ బయటకు వస్తాయి, ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది. కొంచెం పేషెంట్ గా మనం ఉండాలి. ఫ్యాక్చువల్ గా ఏంటి, ఇంకా మనకి ఫ్యాక్ట్స్ కావాలి. అంటే పుల్లారావు గారు, ట్రంప్ కార్యవర్గం ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? ట్రంప్కి ఏం సంబంధం లేదు దీనికి. ట్రంప్ ఇది ఎక్కడైతే ప్రాసిక్యూటర్స్ అంటారు, ఎలాంటి ప్రాసిక్యూటర్స్? ఎఫ్బిఐ ప్రాసిక్యూటర్సా, లేకపోతే స్టేట్ ప్రాసిక్యూటర్సా? ఎస్సిసిలో పనిచేసేవారు, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజెస్ కమిషన్ న్యూయార్క్, అది వాళ్ళ ఫెడరల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. వాళ్ళు ఎవరు ఆ ప్రాసిక్యూటర్స్, ఎవరు పెట్టారు, వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది చూడాలి. వాళ్ళు సెన్సేషనల్ గా కూడా కేసెస్ బుక్ చేస్తూ ఉంటారు, మన అందరికి తెలుసు. సెన్సేషనల్ గా అంటే ఊరుకునే వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న లాయర్స్, న్యూయార్క్ లాయర్స్ ఫేమస్ ఫర్ దిస్. ట్రంప్ మీద కేసులు పెట్టారు కదా, ట్రంప్ మీద కేసులు పెట్టారు తెలుసు కదా, ఆ ఫెడరల్ గవర్నమెంటే పెట్టారు కదా. సో అది మనం కొంచెం వాచ్ చేయాలి. న్యూయార్క్ కోర్ట్స్ లో ఫెడరల్ గవర్నమెంట్, న్యూయార్క్ ఇద్దరు ఏరియాస్ ఉంటాయి, సౌత్ అండ్ నార్త్. ఇప్పుడు ఎవరు పెట్టారు, ఎలాంటి వ్యక్తి పెట్టాడు, ఎవరు కానీ బయటకు రావాలి. మనం అది ఏదో వాళ్ళు తెల్లవాళ్ళు పెట్టేశారు, చాలా మంచి వాళ్ళు అనుకుంటాం కాదు. వాళ్ళు కూడా ఇక్కడ వ్యవహారం అక్కడ ఉన్నది. సో పేషెంట్ నేను చెప్పేది. మనకున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకే వచ్చేది. అదానీ స్టేట్మెంట్, వాళ్ళ అలిగేషన్ వచ్చింది. యాక్చువల్ గా నేను చెప్పింది ఎవరు పెట్టారు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎవరు లంచాలు తీసుకున్నారని అక్కడ బ్యాంక్స్ తో ట్రాన్సాక్షన్ అయిందా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఒకసారి అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటంటే, నువ్వు ప్రూఫ్ ఇచ్చి కోర్టుకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయమంటావు. ఫారినర్స్ మీద అయితే ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తారు కోర్టు, ఏం ఆప్ చేయదు. మేము ఫోన్ ట్యాప్ చేయాలి, దోసేస్తాను దేశానంటే ఫారినర్స్ మీద పర్మిషన్ ఇస్తారు. ఫోన్ ట్యాప్ చేశారా, ఫోన్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఈ ప్రూఫ్ ఏంటి, అదే బయటికి రాలేదు కదా. తప్పకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వాళ్ళకి హక్కు ఇస్తారు, కోర్టు పర్మిషన్ ఇస్తారు. ఫారినర్స్ మీద ఇంకా బాగా ఈజీగా ఇస్తారు. సో ఇవన్నీ బయటకు వస్తాయి. నిజంగా ఇంట్లో ఉంటే అదాని ట్రబుల్లో ఉంటాడు. కానీ అంత డబ్బు చేసుకున్నవాడు అంత తెలివి తక్కువ ఉంటాడా? మనకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. అట్లా ఒక కనింగ్ ఫెలో అని నేను భావిస్తున్నాను. అందరూ ఏదైనా షార్ట్ కట్స్ తీసుకుంటారు, ఆలోచించరా? వారికి లాయర్ లేరా? ఓవర్ కాన్ఫిడెన్స్ గా చేసాడా? ఇక్కడ డబ్బులు ఇస్తే ఎవడు పడతాడు అనుకున్నాడా? బయటకు వస్తాయి, బయటికి రావాలి కదా. బయటకు వస్తే మనకు తెలుస్తాయి. రైట్ పుల్లారావు గారు, నెక్స్ట్ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ చౌదరి గారు, మీరు చెప్పండి. అసలు ఈ ఆదాని గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆదాని గ్రూప్ భారీ సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుందని మనం చూసాం. అయితే భారీగా విలువలు కోల్పోయిన షేర్లు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యా,
దిస్ ఈజ్ యాక్చువల్లీ ద అదాని ఎస్పెషల్లీ ఫర్ ఇప్పటి వరకు పుల్లారావు గారు సార్ చెప్పినట్టు, ఇఫ్ దట్ ఈస్ ట్రూ వీఆర్ వెల్కమింగ్ టు ఇండియా, బికాస్ ఇది ఒక సెంటిమెంట్తో కూడిందండి. అదాని స్టాక్స్లో కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల రూపాయలు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దట్ కంపెనీస్. ఇది గత 6 నెలల నుంచి అమెరికన్ సంస్థ ఎడెన్బర్గ్ ఆల్రెడీ రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంది. ద లాస్ట్ రిపోర్ట్స్ ఆల్సో వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెండ్. అవర్ ఇండియన్ సిస్టమ్ యాజ్ ఇగ్నోరింగ్, ఐ మీన్ టు సే వాళ్ళు ఎక్కడ లీగలైజేషన్ యాక్చువల్ కనీసం ఎంక్వైరీ కూడా వేయలేదండి దాని మీద. ఇది ఇది యాక్చువల్గా ఇప్పుడు కానీ మన యుఎస్ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ఆ దాంట్లో కానీ నిజాలు కానీ బయటకు వచ్చి ఇది వస్తే ఇండియన్ మార్కెట్ విల్ బి షేక్ లైక్ ఎనీథింగ్. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ టిల్ నెక్స్ట్ 48 hours or whatever it is, how the things going to be will happen. But as per that technical thing is, I mean book values, what we can go in that way. The value currently Adani stocks ఏదైతే రన్ అవుతున్నాయో there is no valuations. ఇవన్నీ కూడా ఒక క్రియేషన్ ఆఫ్ ద థింగ్స్. దట్స్ ద రీజన్ ఈరోజు మార్కెట్లు అదాని స్టాక్స్ మోర్ దాన్ 20% has been fallen. సి ఇదంతా ఇప్పుడు దీని ఇంపాక్ట్ బ్యాంక్స్ మీదకి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎస్బీఐ ఆల్మోస్ట్ మోర్ దాన్ 3% has been fallen. ఇది డే బై డే ఐ మీన్ ఆ సివియారిటీ గారి ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగానే వస్తే మటుకి సిన్స్ ఏదైతే మన ఇండియన్ మార్కెట్ గురించి చెప్పుకున్నా దేర్ ఈస్ ఎ బిగ్ ఫాల్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇది ఆల్రెడీ మనం గత 3 months నుంచి చెప్పుకుంటానే వస్తున్నాం. బట్ 26,200 దగ్గర నుంచి మార్కెట్లో ఎక్కడ లాంగ్స్ ఉండద్దు, మార్కెట్ దెర్ ఈజ్ ఎ బిగ్ కరెక్షన్ వస్తుందని ప్రతి వీడియోలో ప్రతి మన ఇంటర్వ్యూలో కూడా మనం పోస్ట్ చేసుకుంటానే వచ్చాం. టుడే అగైన్ ద ఇంపార్టెంట్ మార్క్ ఏదైతే అది బ్రేక్ అయ్యింది. నౌ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నిఫ్టీ అనదర్ 2,000 పాయింట్ల కరెక్షన్లోకి వెళ్ళబోతుంది. మీన్ టు సే నౌ మార్కెట్ ట్రేడింగ్ ఎట్ 23,300. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 22,000 ఆర్ 21,500. ఆటోమేటిక్లీ ద మేజర్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో సిన్స్ ఇక్కడ 2 సార్ ఇండియన్ మార్కెట్ శాసిస్తుంది ఏ వర్సెస్ ఏ. ఐ మీన్ టు సే అదాని వర్సెస్ అంబానీ. ఆల్రెడీ రిలయన్స్ ఏదైతే అంబానీ స్టాక్స్ మన 26,000 నుంచి ఇవాళ 23,000 దగ్గరకు తీసుకొచ్చేసింది. ఇప్పుడు నేను ఐ థింక్ అదాని విల్ టేక్ ద ఛార్జ్ టు మూవ్ అనదర్ 2,000 పాయింట్స్. ఇదంతా సో టెక్నికల్గా వాట్ వీఆర్ సీయింగ్ దిస్ వన్. బట్ లీగల్ యాక్షన్స్ సి ఆల్రెడీ దే రిలీజ్డ్ a notice and all. See, let's see how the Adani legal team will take the action on this. We'll wait for next 48 hours, then we can see how the markets will going to be react. రైట్. వేణుగోపాల్ గారు, అదాని గ్రూప్ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాక ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. దీంతో గౌతమ్ అదాని, అతని మేనల్లుడు సాగర్ అదాని సహా మరో 7గురిపై కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? కరెక్ట్ సార్. ఇది ఆల్రెడీ మన అంటే ఎడెన్బర్గ్ ఒక రీసెర్చ్ సంస్థ ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ నుంచి ఎస్పెషల్లీ వాళ్ళు ఓన్లీ ఫోకసింగ్ అదాని స్టాక్స్, అది ఒక అదాని స్టాక్స్ మీద సమ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. ఐ మీన్ టు సే ద స్టాక్ వాల్యూ ఏదైతే ఇప్పుడు ట్రేడ్ అవుతుందో 2,300, 1,100 వాట్ ఎవర్ ఇట్, అది రియల్ వాల్యూ కాదు. ఇది సమ్ పీపుల్ ఆర్ ఐ మీన్ దాని స్టాక్ని తీసుకెళ్ళిపోతున్నారు, ఇన్సైడ్ సంథింగ్ గోయింగ్ ఆన్ అనేది యాక్చువల్ జరుగుతుంది. యాజ్ పర్ టెక్నికల్, మేము టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి టెక్నికల్గా కూడా దానికి రియల్ వాల్యూస్ కనిపించట్లేదు. బట్ ఇదంతా కూడా ఇప్పుడు ఆల్ ఆఫ్ షడన్ ఐ మీన్ టు సే మార్నింగ్ న్యూస్కి ఇవన్నీ రియాక్ట్ అయినాయి. దీని మీద అయితే వీ నీడ్ సమ్ మోర్ టైమ్ టు కన్క్లూజన్ ఇవ్వడానికి ఒక 24 hours ఆర్ 48 hours వెయిట్ చేయాలి. హౌ ద అదాని విల్ రియాక్ట్ దిస్ దేర్ లీగల్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూస్తే కానీ మన యొక్క మదపరలో మన ఇన్వెస్టర్స్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో చూడాలి. బట్ ఎఫ్బిఐ లైక్ యుఎస్ గవర్నమెంట్ ఒక టేకప్ చేసిందంటే ఐ మీన్ మై పర్సనల్ వ్యూ వాళ్ళు వితౌట్ ఎవిడెన్స్ అయితే ఎక్కడ ఎలాంటి ఎందుకంటే అదాని ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్, ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ పర్సన్. అలాంటి వ్యక్తుల మీద ఒక కేసు అభియోగం చేయాలి, ఐ మీన్ టు సే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే మై పర్సనల్ వ్యూ లైక్ వాళ్ళు సింపుల్గా అయితే ఛార్జ్ చేయరని. లెట్స్ సీ, విల్ సీ బై నెక్స్ట్ 24 hours how the things going to happen.
అంటే వేణుగోపాల్ గారు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో జరిగిన ఒప్పందం స్కామ్లో ఒకవైపు జగన్ గారి పేరు కూడా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది రూమరే అంటారా, నిజంగానే జగన్ పేరు ఉందంటారా? అంటే ఇప్పుడు మనకున్న న్యూస్ ప్రకారం ఎస్, లోకల్ గవర్నమెంట్స్ ఈవెన్ జగన్ నేమ్ ఆల్సో మనం చూస్తా ఉన్నాము. ఇదంతా ఏంటంటే సార్, వీ కాల్ యాజ్ ఏ అభియోగాలు. అంటే ఒక నేమ్ వచ్చిన తర్వాత దానికి యాడప్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఐ మీన్ టు సే రీసెర్చ్ టీమ్ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ అనేది బయట పెట్టాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, జగన్ వాళ్ళ యొక్క టీం కానీ వాళ్ళ ఎవరన్నా కానీ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అవన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 ఐ హోప్ లైక్ డెఫినెట్లీ వాళ్ళ ఎవిడెన్స్ బయట వస్తారు అనేది మై బిలీవ్. ఆల్రెడీ దీని మీద రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా విత్ ఫొటోస్తో ఫైట్ చేశారు. కానీ మన గవర్నమెంట్ ఈ రోజుకి కూడా దాని మీద కనీసం ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు. అది పవర్ ఆఫ్ అదాని. లెట్స్ సీ హౌ ద థింగ్స్ అనేది నా సజెషన్. బట్ నేమ్స్ అనేది 1 by 1 వస్తుంది. మార్నింగ్ జగన్ గవర్నమెంట్ మీద ఎలాంటి న్యూస్ లేదు. ఆఫ్టర్ 2 hours జగన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అనేది ఒకటి వచ్చింది. ఇదంతా కూడా ఇప్పుడు మనం 1 by 1 చూడాల్సిందే. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు దీని మీద బిగ్ ఫైట్ ఇస్తున్నారు. ఇంకా ఐ మీన్ అరెస్ట్ చేయలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనేది. ఫస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద హౌ అదానీ లీగల్ టీమ్ ఈస్ గోయింగ్ టు బి రిప్లై ఫర్ దిస్ వన్. ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే అదానీ తన పవర్ను ఉపయోగించే అవకాశం ఉందంటారు? 100% సార్, 100%. అంటే ప్రపంచ కుబేరుడు ఒకానొక టైంలో. ఈజ్ నాట్ ఎ స్మాల్ పర్సన్. సో అతని నెట్వర్క్ ఎంత ఇదిగా ఉంది అంటే, అంత పెద్ద ప్రపంచం మొత్తం వ్యాపారం చేసే వ్యక్తి యొక్క మైండ్ ఈజ్ నాట్ ఎ స్మాల్. అతని మీద ఒక అభియోగం వచ్చినప్పుడు డ్యామ్ షూర్ అతను కూడా దీన్ని ఎలా నేను ప్రూవ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది అతని మైండ్లో ఉంటుంది. సో అతను కూడా మేబీ వెయిటింగ్ ఫర్ FBI నుంచి ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి, దానికి కౌంటర్ పార్ట్ ఏ లీగల్ టీం కూడా ఇదిగో నా దగ్గర ఎలాంటి నేను ఎక్కడ బ్రైబ్ చేయలేదు, నా దగ్గర నేను ఎలాంటి లంచాలు ఇవ్వలేదు, సో దిస్ ఈజ్ మై అనేది ఇతను ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం అయితే ఇది రైట్ టైం. ఐ మీన్ టు సే ఇప్పటి వరకు ఏంటంటే హిడెన్బర్గ్ ఓన్లీ ఒక రీసెర్చ్ సంస్థే అభియోగాలు మోపింది. సిన్స్ లాస్ట్ 6 months సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బిహైండ్ అదానీ గ్రూప్స్. బట్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 6 months అతని మీద కేసు ఫైల్ అయ్యింది. సో ఇప్పుడు దీని నుంచి ఎస్కేప్ అనే దానికన్నా కూడా ఫస్ట్ హీ హ్యాస్ టు ప్రూవ్. వై? బికాస్ ఇక్కడ ఇండియన్ మార్కెట్ గురించి ఎస్పెషల్లీ మాట్లాడితే మనలాంటి లైక్ రిటైల్ ఇన్వెస్టర్స్ అవని డిఐఎస్ కానీ కొన్ని లక్షల కోట్లు అతని మీద ట్రస్ట్ మీద మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ పరిస్థితి అంటే ఏంటి ఇప్పుడు? సో ట్రస్ట్ అతను ఇప్పుడు ప్రూవ్ చేసుకొని బయటికి రావాలనేది మై ఒపీనియన్. రైట్. అంటే వేణుగోపాల్ గారు, ఇప్పుడు అమెరికా అధికారులనే ఇంత ప్రభావితం చేశాడంటే అతని, అంటే ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎంత ప్రభావితం చేసిండు అతని పవర్ను ఉపయోగించాడు? 100% సార్, అతని పవర్ అందరికీ తెలిసిందే. ఇది మనం ఓపెన్ ఫ్యాక్ట్ లో మాట్లాడుతున్నాం. మోడీ ఎప్పుడైతే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ ఫార్మ్డ్, మీరు కావాలంటే రికార్డులు చెక్ చేయండి. 10 సంవత్సరాల క్రితం అదాని యొక్క స్టాక్ వాల్యూ ఏంటి? మ్యాటర్ ఆఫ్ 20 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు. నవ్వు ఇవాళ అదే అదాని స్టాక్స్ 3000 రూపాయల్లో ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 11 years ఆఫ్ టైం. సో అదాని అనేది ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఆల్ సెక్టార్స్ ఈజ్ ఇన్ హిజ్ హ్యాండ్. అంటే అంత పవర్ఫుల్ పర్సన్ అతను. ఈజ్ నాట్ ఎ స్మాల్. అతని మీద ఓకే గత 6 months నుంచి మన ఇండియాలో ఎలాంటి కంప్లైంట్ అయితే రైజ్ అవ్వలేదు, ఎక్కడ ఏమీ లేదు. బికాస్ ఈజ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ పొలిటికల్లో ఉన్నాడా లేడా అని పక్కన పెడితే, సో అపోజిట్లో యుఎస్ గవర్నమెంట్ నుంచి అక్కడ ఉన్న ఏదైతే రీసెర్చ్ సంస్థలు ఉన్నాయో వాళ్ళు అదాని మీద కంటిన్యూస్గా సిన్స్ 1-2 years నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఇండియాలో సంథింగ్ గోయింగ్ రాంగ్ స్టాక్ మార్కెట్ అంటే అదాని బాగా ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళ స్టాక్స్ని వాల్యూస్లెస్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు, మదుపరుల సంపద అంతా కూడా కొల్లగొట్టబోతున్నారు అనేది కాస్ట్ 2 years నుంచి వస్తుంది. దీనికి సపోర్టెడ్గా ఎడెన్బర్గ్ అండ్ రీసెర్చ్ సంస్థ ఆల్రెడీ దీని మీద చాలా ప్రూఫ్స్ ఇచ్చేసింది. ఈవెన్ లాస్ట్ 6 months బ్యాక్ ఈవెన్ ఇంక్లూడింగ్ సెబీ మీద కూడా వాళ్ళు కంప్లైంట్ చేశారు. సెబీ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్. బట్ ఈవెన్ వాళ్ళు ఎంత ఫైట్ చేసినా మన లోకల్లో ఎక్కడ రెస్పాన్స్ లేదు. దీనికి ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అవర్ రాహుల్ గాంధీ పార్లమెంట్లో డైరెక్ట్ ప్రూఫ్స్తో ఫైట్ చేస్తున్నారు. బట్ ఎక్కడ కనీసం అతని మీద ఒక చిన్న ఫైల్ కూడా కేసు అవ్వలేదు. బట్
ఫైనల్ ఏమైంది, ఇలా కంపల్సరీగా ఇలా ఎఫ్ఐఆర్ చేశారు కాబట్టి ఇక్కడ నాకున్న అనాలిసిస్ ప్రకారం ఇక్కడ ఎస్కేప్ అవడానికి లేదండి. కంపల్సరీగా ఈ హ్యాస్ టు బి ప్రూవ్. వై? ఎందుకంటే అతని గురించి కాదు, ఇక్కడ అతన్ని నమ్మి ఇండియన్ పీపుల్ కొన్ని లక్షల కోట్లు మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు సంథింగ్ గోస్ రాంగ్, ఇండియన్ మార్కెట్ విల్ కొలాప్స్ సార్. కుప్ప కూలిపోద్ది ఇండియన్ మార్కెట్లో సంథింగ్ ఇప్పుడు. కానీ అదాని, ఎందుకంటే అదానిని పరోక్షంగా కొన్ని బిగ్ కంపెనీస్లో చాలా కంపెనీస్ అదానికి లోన్స్ ఇచ్చున్నాయి. ఇప్పుడు అదానిలో ఏమాత్రం ప్రూవ్ కానీ చేసుకోలేకపోతే ఇవన్నీ డిఫాల్ట్లోకి వెళ్ళిపోతాయి. సో ఎంటైర్ ఫైనాన్స్ సిస్టమ్ మేబీ ప్రాబ్లమాటిక్లో రాబోతుంది. సో ఇక్కడ కంపల్సరీగా నా ఎజంప్షన్ అదాని లీగల్ టీమ్ డెఫినెట్ విల్ రియాక్ట్ అండ్ వాట్ ఎవర్ వాళ్ళు అడుగుతున్న వాటికి సమాధానం ఇస్తారనేది మనం అనుకుంటున్నాం. అయితే వేణుగోపాల్ గారు, ఈ కేసు పూర్వపరాలను ఒకసారి పరిశీలిస్తే ఈ అదాని కేసులో ఇంకెవరైనా ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా భారత్లో? కంపల్సరీగా వస్తాయి సార్, 1 by 1. అంటే ఇప్పుడు ఒక ఫైల్ ఒక దగ్గర నుంచి ఒకటి మూవ్ అవ్వాలంటే ఎంతమంది చేతులు మారుతుందో డెఫినెట్గా మేబీ దీంట్లోగా నిజంగా ఎవరైనా అవినీతి జరిగి ఉంటే మటుకు వాళ్ళందరి పేరు డెఫినెట్గా స్టేజ్ బై స్టేజ్ డెఫినెట్గా ద నేమ్స్ విల్ ఇన్ టు ద పిక్చర్. పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇది అక్కడ ఫైల్ అయిన కేసు కాబట్టి లీగల్లీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలంటే పరిణామాలు అంటే ఇదంతా ప్రూవ్ అవ్వాలి. ఇదంతా ఐ మీన్ టు సే ఇట్ విల్ టేక్ లాంగర్ టైం. అంటే ఇదంతా సెంటిమెంట్తో కూడింది. ఒక్కరోజు ఓవర్ నైట్ సంథింగ్ గోస్ రాంగ్ అన్నా కూడా మన ఇండియన్ ఎకానమీకి కూడా చాలా థ్రెఫ్ట్ ఉంది. సో దట్ టెక్నికల్లీ ఇది చాలా సెంటిమెంట్తో కూడిన స్టేట్మెంట్స్ కాబట్టి మేబీ దే విల్ టేక్ ఇన్ ఏ స్మూత్ వే. విల్ సి ద పరిణామాలు అనే దానికి ఇప్పుడైతే మనం ఏమీ స్టేట్మెంట్ ఇవ్వలేము. బట్ ఇంపాక్ట్ ఈస్ మోర్. విల్ సి హౌ మచ్ ఇంపాక్ట్ అనేది మనం చూడాల్సిందే సార్. రైట్ అండి. ఒకసారి అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. అందసత్యం గారు, అదాని దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించినట్లుగా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు అందసత్యం గారు? ఈ కేసుని ఏ విధంగా? కొంచెం టైం కావాలండి చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏజీఎల్ అంటే అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్లోట్ చేసినప్పుడు $70 బిలియన్ మేము ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని చెప్పేసి అనౌన్స్ చేశాడు అదాని. దానికి కావలసినటువంటి పెట్టుబడులు సమకూర్చడానికి ఇమ్మీడియట్ గా ఫస్ట్ స్టెప్ ఏం చేశాడంటే $750 మిలియన్ తక్షణమే సమీకరించాలని చెప్పేసి అనుకున్నాడు. తర్వాత దానికి సమీకరించడంతో పాటు దీనికి డిమాండ్ ఎక్కడి నుంచి ఉందనేది ఇన్వెస్టర్స్ చూస్తారు. డిమాండ్ ఎక్కడి నుంచి, ఇప్పుడు వీళ్ళు ఉత్పత్తి చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది డిమాండ్ అనేది. ఆయన ప్లాన్ ఏమిటంటే $750 మిలియన్ లో $175 మిలియన్ అమెరికా ఇన్వెస్టర్స్ నుంచి సేకరించాడు. మరొక $600 మిలియన్ గ్రీన్ ఎనర్జీ బాండ్స్ ఇష్యూ చేశాడు. తర్వాత ఈ కేసు బుక్ చేయగానే ఆ గ్రీన్ బాండ్స్ ని క్యాన్సిల్ చేశాడు. ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి దానికి ఆన్సర్ ఇవ్వటానికి, వరల్డ్ మార్కెట్లో ఆన్సర్ ఇవ్వటానికి, పర్టికులర్ గా అమెరికన్ ఇన్వెస్టర్స్ కు ఆన్సర్ ఇవ్వటానికి, వాళ్ళకు షో చూపెట్టడానికి 4667 మెగావాట్స్ సెకీ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు సప్లై చేయడానికి. అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి ఒప్పందం చేసుకున్నాడు. అంటే 4667 మెగావాట్స్ వీళ్ళు కొనబోతున్నారు అనేటువంటిది ఒకటి ఆ అగ్రిమెంట్ చూపెట్టాడు. రెండవ వైపు వివిధ రాష్ట్రాలకు సప్లై చేస్తుందని చెప్పేసి ఒప్పందాలు చేసుకోవటానికి వివిధ రాష్ట్రాల్లో ప్రయత్నం చేశాడు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిపోయారు. కాబట్టి ఇప్పుడు అదానితోటి ఎవరెవరైనా ఇనిషియల్ ఒప్పందాలు, చర్చలు ఎవరెవరికి జరిగితే వాళ్ళందరికీ ఇప్పుడు ఇవి కంటే అవకాశం ఉంది. అది జగన లేకపోతే మరో రాష్ట్రంలో మరో ముఖ్యమంత్రి. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు బయటకు తీసుకొస్తాయి ఏం ఒప్పందాలు చేసుకుర్రు, ఏమి డిస్కషన్ జరిగినాయి అనేటువంటి. కాబట్టి ఇవాళ మీడియాలో వెంటనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ముఖ్యమంత్రి పేరు వస్తూనే ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఎవరితోటి చర్చలు జరిపారు, ఎంత సప్లై చేయడానికి ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది, ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లు అన్ని కూడా ఇన్వెస్టర్స్ కు చూపెట్టి నిధులు సమీకరించడానికి చేసినటువంటి ప్రయత్నం. దీన్ని అమెరికాలో సెక్ తప్పుపట్టింది.
కాబట్టి మన దగ్గర ఉన్నట్టే సెబీ ఉన్నట్టే, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉన్నట్టే అక్కడ కూడా యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ ఆఫ్ కమిషన్ ఉంది. అది మా సెక్ ఇక్కడ సెబీ ఉన్నటువంటి సూత్రాలు ఏమైనా ఉన్నాయో ప్రిన్సిపల్స్, అక్కడ కూడా వాళ్ళ సెక్ యొక్క ప్రిన్సిపల్స్ని వయలేట్ చేశాడు అదాని. ఇన్వెస్టర్స్ని తప్పుదోవ పట్టించి సమీకరించాడు. కాబట్టి ఈ రూల్స్ అన్ని వయలేషన్ చేసి అమెరికన్ ఇన్వెస్టర్ని మోసం చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. అది ఒక కేసు. తర్వాత అటార్నీ జనరల్ ఆఫీస్ నుంచి కూడా మరొక కంప్లైంట్ వెళ్ళింది, ఇలా మోసం జరిగింది, లంచాలు ఇచ్చారని. ఈ రెండు కూడా కంప్లైంట్ ఏమిటంటే భారతదేశంలో $265 మిలియన్ ఆఫీసర్లకు కానీ, వాళ్ళ ఆఫీసర్లు అంటున్నారు ఎప్పుడో కేఎన్ ఫణిక్కర్ 40 ఏళ్ల కిందనే ఎవరైనా ఉద్యోగస్తులు లంచాలు తీసుకుంటారు అంటే నేను ఒప్పుకోను, లేదా రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటే నేను ఒప్పుకోను, రాజకీయ ఉద్యోగులు కలిసి ఈ దేశం లంచాలు తీసుకుంటారు అని కేఎన్ ఫణిక్కర్ 40 ఏళ్ల కింద చెప్పింది. కాబట్టి ఇవాళ మనకు న్యూస్ వచ్చేది ఇప్పుడు ఉన్నటువంటి సెక్ కానీ, లేదా అటార్నీ జనరల్ ఆఫీసర్ కానీ ఉద్యోగస్తులకు ఇచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ దేశంలో ఇచ్చినటువంటి $265 మిలియన్ వెనకాల ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు. అది మన ఎక్స్పీరియన్స్ ఈ భారతదేశంలో గత 4 ఏళ్ళుగా చూస్తున్నాం ఆ ఎక్స్పీరియన్స్ని. కాబట్టి మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏమిటంటే ఖచ్చితంగా రేపో ఎల్లుండో 10వ నెల నాడో సంవత్సరం నాడో ఈ టచెస్ అన్ని బయటకు వస్తాయి, ఎవరెవరికి ఇచ్చారో, ఎవరెవరు ఒప్పందాల భాగస్తులు అనేటువంటిది. ఇది ఒక అంశం. రెండవది, గతం నుంచే ఈ అదాని చేస్తున్నటువంటి మోసాల మీద, ఎందుకంటే అదాని ఇండస్ట్రియలిస్ట్ అంటే నేను ఒప్పుకోను, బిజినెస్ మ్యాన్. అదాని కంపెనీస్లో మొత్తంలో కూడా భారతదేశంలో పనిచేసే వాళ్ళు 36,000 మంది ఉద్యోగస్తులు. టాటా ప్రొడక్షన్ ఇండస్ట్రియలిస్టు, ఆయన కంపెనీలో పనిచేసే వాళ్ళు 10,28,000 మంది. అదానిలో పనిచేసేది 36,000 మందే. అంటే మనకు అర్థమవుతుంది ఈయన చేసేదంతా మార్కెటింగ్, బిజినెస్ ఇటువంటి అనేది. ఎప్పుడైతే ఇటువంటి చేస్తాడో దీంట్లో సస్టైనబిలిటీ తక్కువ, ప్రొడక్షన్ హౌస్లో సస్టైనబిలిటీ ఎక్కువ. కాబట్టి అకస్మాత్తుగా ఇటువంటి అనేకమైనటువంటి రాంగ్ రూట్స్లో, బిజినెస్ అనగానే రాంగ్ రూట్స్ వాటంటే బయలుదేరుతూనే ఉంటాయి చిన్న బిజినెస్ల దగ్గర నుంచి. అటువంటి రాంగ్ రూట్స్లో అదాని ప్రయాణం చేస్తుంటాం. దీనికి అదాని మీద ఇవన్నీ ఎంక్వైరీ చేయాలి. కొలాప్స్ అయితే దరిదాపు ఇన్వెస్టర్స్ గతంలో 10 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఎవాపరేట్ అయిపోయింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేశాయి. నేషనల్ గవర్నమెంట్ ఒప్పుకోలే, ఇంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయకపోతే ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అదాని ఏం బీజేపీ నాయకుడు కాదు కదా, లేదా అధికారంలో ఉన్నటువంటి అధికారి కాదు, మంత్రి కాదు కదా, ఒక బిజినెస్ మ్యాన్ మీద చేసిన తప్పులు తేల్చడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయట్లేదు అంటే గవర్నమెంట్ ఇండైరెక్షన్గా సపోర్ట్ చేస్తుంది, సంబంధం ఉంది అనేది ప్రతిపక్షాల యొక్క ఆరోపణ. ఇట్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ డిబేట్ నడుస్తూనే ఉంది. వీటికి అదనంగా అదానికి ఎవరు మాట సాయం చేస్తే వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ లేచి ఉన్నాయి. శ్రీలంక నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు మోడీ శ్రీలంక గవర్నమెంట్కు ఫోన్ చేశాడు, అదానికి పలానా ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పేసి ఎక్స్పోజ్ చేశాడు. అప్పుడు మోడీ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అట్లాగే ఈ మధ్య కెన్యా నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు కెన్యా గవర్నమెంట్కు ఫోన్ చేశాడు మోడీ అదాని ప్రాజెక్టు కోసం అని, అక్కడి నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు లేవనెత్తాడు. అంటే ఇంటర్నేషనల్గా ఇతర దేశాల నుంచి కూడా ఇటువంటి అపవాదులు వేయటంతో వాళ్ళ అదానితోటి ఏ ముచ్చట మాట మాట్లాడినా ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడి యొక్క క్రెడిబిలిటీ పోయే పరిస్థితి, దాన్ని ఫేస్ చేయాల్సినటువంటి కాన్సిక్వెన్స్. ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే డిమాండ్ జేపీసీ ఎందుకేయరు, ఆయన మంత్రి కాదు, లేకపోతే అధికారి కాదు, ఎంపీ కాదు, వేయటానికి నిజం బయటకు తీయడానికి ఏమిటనేది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ మొదలు సెంట్రల్ గవర్నమెంట్ గత ఏడాదిగా డిఫెన్స్ ఫేస్ చేస్తా ఉంది. తర్వాత రెండో వైపు ఒకదాని వైపు ఒకటి అదాని సమర్థించుకోలేనటువంటి తప్పులు బయటపడుతున్నాయి. ఏం చేశారు ఇండియన్ గవర్నమెంట్, సెబీని ఎంక్వైరీ చేయమని సెబీ కమిటీ వేసింది. వేసి అదానికి క్లీన్ చిట్ ఇచ్చింది, అదాని ఇటువంటి వాటికి ఏం పాల్పడలేదని. వెంటనే వెనకాల సెబీ చైర్మన్, ఇప్పుడు లేడీ చైర్మన్, అదాని కంపెనీల గతంలో వీళ్ళకు వ్యాపార సంబంధాలను ఏ వ్యాపార సంబంధాలు బయటపెట్టిన తర్వాత ఇవాళ సెబీ చైర్మన్ ఉంచాలన్నా తీసేయాలన్నటువంటి అంచున ఇవాళ కొనసాగుతూ ఉంది. కాబట్టి అదాని ఏ పని చేసినా గతంలో డూప్లికేట్ ఇన్వాయిస్లు సృష్టించి ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీలుగా చేసినా,
లేకపోతే ఇంటర్నేషనల్గా ఎక్కడ ఏ బిజినెస్ చేసినా దానికి ఇటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈవెన్ టుడే రాహుల్ గాంధీ డిమాండ్ చేసిందని కాదు, రాహుల్ గాంధీని పక్కకు పెట్టండి, ఆ పొలిటికల్ వెంజెన్స్ మనం పక్కకు పెడదాం, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్ చేయలేదు, అక్కడున్న సెక్ చేసింది, అక్కడున్న అటార్నీ జనరల్ ఆఫీస్ చేసింది. అవి నిజాలుగా తర్వాత మనకు శత్రు దేశం కాదు అమెరికా, ఇవాళ ఫ్రెండ్లీ కంట్రీ. తర్వాత ప్రధానమంత్రులకు అధ్యక్షుడికి మంచి సంబంధాలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన అధ్యక్షునికి సరే ఆయన సంబంధం లేకపోయినా. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన ఆరోపణ ఈ $2,65 మిలియన్ ఎవరికి ఇచ్చారు, ఈ దేశంలో ఏ పాలిటిషియన్ ఇచ్చారు, ఏ అఫీషియల్కి ఇచ్చారు తేలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిబిలిటీ రెట్టింపు అయింది. అట్లా కాకుండా ఏమి పట్టించుకోకుండా గత ఏడాది పట్టించుకోకుంటుంటే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఇది ఇండియన్ ఇండస్ట్రీస్కి కానీ లేదా ఇండియన్ క్రెడిబిలిటీకి కానీ లేదా ఇండియన్ క్రెడిబిలిటీ ఆఫ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి కానీ వీటన్నిటికి కూడా మనం క్రెడిబిలిటీ పెంచడం అవసరం. మనం ఒక్క మాట చెప్తా, మనం చైనాల కంపెనీలని మూతపడుతున్నాయి, చైనా కంపెనీలు డిస్కరేజింగ్ ఉన్నాయి, అవన్నీ భారతదేశం వస్తాయని ఆశపడ్డాం. నేను గత ఎవ్రీ క్వార్టర్లో చూస్తే మనకన్నా చైనాలనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పోతా ఉంది. ఇంకా చైనాని మించి డెవలప్డ్ కంట్రీ అమెరికాకు పోతా ఉంది ఇంకా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ క్యాపిటల్. మనం ఆశించింది ఏది జరగట్లేదు. కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కానీ లేకపోతే ఇండియన్ మన క్యారెక్టర్ కానీ వీటన్నిటి కూడా ఇంటర్నేషనల్ క్రెడిబిలిటీ సంపాదిస్తే ఎక్కువ ఫారెన్ క్యాపిటల్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాగే డోల్ డ్రమ్స్లు ఉంటే డిస్కరేజింగ్ ఉండేటట్టు మన అదాని నష్టపడు తర్వాత సంగతి ఈ దేశం నష్టపడుద్ది. కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అంతసత్యం గారు, ఇంతకుముందు పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు ఈ వ్యాపారస్తులు ఎవరు బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉంటారో వారితోటే ఉంటారు, అధికారం కోల్పోయిన వారిని పక్కన పెట్టేస్తారు, కనీసం వారి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంటుందని. దానికి నిదర్శనంగా అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన వెంటనే వారికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు గౌతమ్ అదానీ గారు. అదేవిధంగా అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టి 15,000 ఉద్యోగాలు సృష్టిస్తానని అందులో పేర్కొన్నారు. అయితే ఈ తాజా పరిణామాలపైన శ్వేత సౌధం కానీ ట్రంప్ ట్రాన్సిషన్ టీం కానీ స్పందించలేదు. ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవం అండి, ఎందుకంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓపెన్ గా చందాలు సేకరిస్తే $900 మిలియన్ ఏమో బిడెన్కు చందాలకు వస్తే $450 మిలియన్ ట్రంప్కి వచ్చినాయి. అయితే అప్పుడు కామెంట్ చేసిందంటే ట్రంప్ సొంత వ్యాపారం నుంచి మిగతా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, ఆయన ఖర్చు పెట్టుకునే క్యాపబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి అనుకున్నారు. ఇద్దరికి కూడా కార్పొరేట్ హౌసెస్ చందాలు ఇచ్చినాయి. కార్పొరేట్ హౌసెస్ ఇండివిజువల్ గా ఇన్ ఫేవర్ ఆఫ్ ట్రంప్ ఉన్నారని వార్తలు వచ్చాయి, కానీ నిధులు మాత్రం బైడెన్ కి ఎక్కువ వచ్చాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి అక్కడ కార్పొరేట్ హౌసెస్ ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ మనకు కనపడినాయి. ఇప్పుడు అక్కడ కూడా పెట్టుబడులు పెడతానంటే నేను ముందే చెప్పాగా $70 బిలియన్ మా ఆబ్జెక్టివ్ అని ప్రకటించాడని. ఏజీఏలు ఫ్లోట్ చేసినప్పుడే, అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్లోట్ చేసినప్పుడే ఈ మాట చెప్పాడు. తర్వాత దీంట్లో ఇంకొక పొత్తు ఉంది, కొత్త విషయం ఏంటంటే అజుల్ కార్పొరేషన్ ఆఫ్ పవర్ కార్పొరేషన్ అటువంటిది ఉంది. ఇప్పుడు మనం అంటున్నాం కదా, గౌతమ్ అదానీ, సాగర్ అదానీ కాక మరో 7 ఆ 7 వీళ్ళు ఉన్నారు. ఇంకొక అగర్వాల్ ఉన్నాడు, తర్వాత జైన్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఇటువంటి వీళ్ళు అజుల్ పవర్ కార్పొరేషన్ చేసినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరి పార్టిసిపేషన్ తోటి ఈ వ్యాపారం జరుగుతా ఉంది. కాబట్టి రేపు మన మిత్రుడు అన్నట్టుగా వేణుగోపాల్ గారు అన్నట్టుగా ఇంకొక 2 రోజులు 3 రోజులు ఇలా రోజు గడుస్తుంటే ఫ్యాక్ట్స్ ఏమిటో బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడే పలానా పొలిటికల్ లీడర్ సపోర్టర్ లేదా పలానా పొలిటికల్ లీడర్కి ఇచ్చిందంటే పాలిటిక్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆరోపణలు చేసుకుంటారు. కానీ మనం వాటికి అట్రాక్ట్ కాకూడదు, మనం ఫ్యాక్ట్స్ ఆలోచించాలి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో రోజులు గడుస్తూ ఉంటే మనకి ఇంకా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ సత్యం గారు, అయితే ఈ తాజా ఆరోపణలు నిరూపిస్తే కనుక మీరు అన్నట్టు ఫ్యాక్ట్స్ బయటకు వచ్చి ప్రూఫ్స్ బయటకు వచ్చి ఎవరైనా ఈ స్కామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయటకు వస్తే శిక్ష నిరూపితమైతే అమెరికాలో శిక్ష పడే అవకాశం ఉందంటారు. వాళ్ళ ఇప్పుడు ఇతర దేశాలను శిక్షిస్తే దాన్ని అమలు చేయటం, దానికి ఒక ఇంటర్నేషనల్ మెకానిజం ఉంది. ఆ ఇంటర్నేషనల్ మెకానిజం మొత్తం అప్రూవ్ అయితే అప్పుడు ఆలోచించాలి. కానీ దానికన్నా పెద్ద నష్టం ఏంటంటే వీళ్ళకి 7 శిక్షలు పడేదానికన్నా ఇండియన్ మార్కెట్కు శిక్ష పడుద్ది. ఇప్పటికే ఉదయం నుంచి ఎప్పటికీ
అదాని స్టాక్స్ 2 లక్షల కోట్ల వరకు నష్టపోయిందని వార్తలు వస్తూ ఉన్నాయి. రేపు నిజాలు బయటకు వస్తుంటే, మీరు అన్నటువంటి నిజాలు బయటకు వస్తుంటే, ఒక్క అదాని కంపెనీ 10 to 12 lakhs crores నష్టపోతే, ఆ తర్వాత ఓవరాల్ స్టాక్ మార్కెట్ మరొక 7 లక్షలు నష్టపోతే దరిదాపు కత్తి పెట్టి మెడగోసినట్టే ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఊచకోత కోసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది పెద్ద నష్టం. వీళ్ళకి ఏం పడితే శిక్షలు, ఏం అక్యూజ్ చేస్తారు, ఇవన్నీ చాలా చిన్న విషయాలు. అవన్నీ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం అనేక అప్పీల్స్ పోతారు. అవి దాంట్లో హ్యుమానిటేరియన్ పని చేస్తుంది, ఇంకా డిఫరెంట్. మనకు తెలుసు లాయర్లు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఎందుకంటే ఒక్కసారి ఇన్వెస్టర్స్ ఫెయిత్ మాట్లాడటానికి తేలికగానే ఉండొచ్చు, కానీ ఇన్వెస్టర్స్ ఫెయిత్ పోతే దాన్ని సంపాదించడం గగన కుసుమం. ఇన్వెస్టర్స్ ఫెయిత్ పోతే ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ మూలన పడుతుంది. ఎంటర్ప్రెన్యూర్ యాక్టివిటీ మూలన పడితే ఈ దేశం యొక్క డెవలప్మెంట్కు ఉన్నటువంటి ఆక్సిజన్ పోతుంది. అందుకని ఆ ఆస్పెక్ట్లు చూసినప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఫెయిత్ సంపాదించడం మామూలు విషయం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన ఎల్ఐసి 1955లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కావచ్చు. చింతామణి దేశముఖ్ 55లో నేషనలైజ్ చేయకముందు ఎల్ఐసి ఏర్పాటు చేయకపోయింది. మన దేశంలో కూడా 300 ఇన్సూరెన్స్ కంపెనీలు ఉండేవి. ఇన్వెస్టర్ చేయమంటే ఎవరు కూడా పాలసీ తీసుకునే వాళ్ళు కాదు ప్రజలు. ఎందుకు తీసుకునే వాళ్ళు గారు అంటే, వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారా, లేకపోతే అసలు క్లెయిమ్ చేయడానికి ఇస్తారా అంటే నిజమే. అప్పుడు 30 to 35% క్లెయిమ్ రేట్ ఉంది. ఇవాళ కూడా ఇండియన్ మార్కెట్లకు మునగాలం అని వచ్చేటువంటి బాజాజ్ కంపెనీస్, లేకపోతే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంటర్నేషనల్ క్లెయిమ్ రేటు మిగతా కంపెనీలు ఉన్నటువంటి అన్ని కూడా 30-35 క్లెయిమ్ రేట్ ఉంది. మన ఎల్ఐసి 99.8% క్లెయిమ్ రేట్ ఉంది. అందుకే మన ప్రజల నమ్మకం పెరిగి ఇవాళ 40 కోట్లు 50 కోట్ల పాలసీలు ఉన్నాయి. అంటే ఒకసారి ఫెయిత్ సంపాదిస్తే అది పోతే రికవరీ కావటం ఎంత కష్టమో ఒక ఎగ్జాంపుల్ అది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ స్టాక్ ఎక్స్చేంజ్ని, భారతదేశం యొక్క నమ్మకాన్ని కాపాడుకోకపోతే ఇది పెద్ద నష్టం జరుగుతుంది. రైట్. సత్యం గారు, సత్యం గారు, మీరు అన్నట్టుగా బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా ఇప్పుడు ఇంత పేరు సంపాదించిన అదాని పతనం స్టార్ట్ అయిందంటారా? చెప్పలేమండి. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి ఈ అమెరికాలో చేసినటువంటి ఈ కంప్లైంట్స్ రుజువు చేయాల్సి ఉంది. రుజువు అయితే ఖచ్చితంగా అదాని కుంచుకుపోతాడు. ఆయన మార్కెట్ వాల్యూ, ఆయన షేరు బుక్ వాల్యూ అన్ని కూడా తగ్గిపోతాయి. అది వాస్తవమే. కాబట్టి అది ముందు ఏ మేరకు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఏ మేరకు దాన్ని రుజువు చేయగలరనే దాన్ని బట్టే ఇవాళ అదాని కంపెనీ యొక్క ఫ్యూచర్ ఉంది. అట్లాగే హిండర్బర్గ్ ఉండనే ఉంది ఒక్కొక్కటి బయట తీయటానికి. దాంతో పాటు ఇటువంటివి కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, రైట్. అంటే వేణుగోపాల్ గారు, ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మరో సివిల్ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. యుఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదాని గ్రూప్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి $175 మిలియన్ పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక కేసు స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏదైతే పెండింగ్లో పోస్ట్ చేయలేకపోయారో వాళ్ళందరూ ఆటోమేటిక్ 1 by 1 కేసులు ఫైల్ చేసుకుంటూ వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డీల్ చేస్తుంది ఒక బిగ్ పర్సన్తో, అదాని అనే వ్యక్తితో డీల్ జరుగుతుంది. దట్ టు అవుట్ ఆఫ్ వన్ కంట్రీ, ఐ మీన్ టు సే యుఎస్ కంట్రీలో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు మనము ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేము యాక్చువల్గా. అంటే కేసెస్ మేబీ ఇవాళ ఒకటి, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకటి, మేబీ నెక్స్ట్ 1 hour 2 hours 2 more 3 more వాట్ ఎవర్ ఇట్ ఈస్, కేసులు మేబీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఫైల్ అవుతూ ఉంటాయి. బట్ వీటన్నిటికీ ఏంటంటే ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఇచ్చే కన్నా కూడా we have to wait for one more day or something, because ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మనం అదాని ఏమవుతాడు, అదాని మీద కేసు ఫైల్ అయిద్దన్నా కూడా అదాని నమ్ముకొని హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్వెస్టెడ్. ఒక లాస్ట్ మంత్ రిపోర్టే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బాట్ మోర్ దాన్ అరౌండ్ 50 lakh షేర్స్. ఒక్క లాస్ట్ మంత్ ఇట్ సెల్ఫ్ దే బాట్ 50 లక్షల షేర్లు కొన్నారు మ్యూచువల్ ఫండ్. ఈ డబ్బంతా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఈస్ ఇఫ్ అదే అదాని ఫైల్ అయ్యి అరెస్ట్ అవుతాడా, లేకపోతే సంథింగ్ విల్ హ్యాపెన్ ఏదన్నా కానీ, మన ఇండియన్ ఎకానమీ హౌ మచ్ విల్ ఇంపాక్ట్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఆన్ అదాని.
మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఇప్పటి వరకు లాస్ట్ 10 years or 12 yearsలో అదాని ఈజ్ ద రూలర్ ఆఫ్ అవర్ ఇండియా. అంటే ప్రతి ఒక్క కంపెనీ, పోర్ట్స్ అవనండి, రైల్వేస్ అవనండి, మాల్స్ అవనండి, ఎయిర్పోర్ట్స్ అవనండి, ఎవ్రీవేర్ ఈ హాజ్ ఇన్వాల్వ్డ్. అందరూ లక్షలు క్రోర్స్ ఆఫ్ రూపీస్ మన ఇన్వెస్ట్ చేసాము అందులోకి వెళ్ళి, త్రూ మ్యూచువల్ ఫండ్స్ అవని, ఎల్ఐసీస్ అవని. ఎల్ఐసి ఉంది, సార్ చెప్పినట్టు ఎల్ఐసి ఈజ్ అ ట్రస్టెడ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు అలాంటి కంపెనీ లేదు. అలాంటి కంపెనీ ఎంతో ఫండ్ మన అదాని దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎంత కూడా సేఫ్ అవ్వాలి, కంట్రీ హ్యాస్ టు బి బాగుండాలి, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు. బట్ ఇప్పుడు ఇలాంటి వల్ల టు సే ఇప్పుడు అదాని నిజంగా డిడ్ ఏ మిస్టేక్ అండ్ నేషన్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్. అండ్ ఇలాంటి నెక్స్ట్ డేసెస్లో రాకుండా చూడటానికి ఎలాంటి చట్టాలు అవనియండి, ఎలాంటి పరిణామాలు అయితే తీసుకోగలిగితే మన జనరేషన్స్ కాదు కదా, నెక్స్ట్ జనరేషన్ విల్ సెల్యూట్ టు అవర్ సిస్టమ్. అండ్ ఇంకా ట్రస్ట్ క్రియేట్ అయ్యి ఇంకా టు సే లైక్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయాలని ఇదే. కానీ ఇప్పుడు ఇది ఇలా క్లారిటీ లేకుండా ఏదో న్యూస్ వచ్చింది, ఒక 10 రోజుల తర్వాతనో లేకపోతే 20 రోజుల తర్వాతనో న్యూస్ హ్యాస్ బీన్ మళ్ళీ సమాధి అయిపోయింది, ఇదేం లేదు అంటే ప్రతి ఒక్క రీటైల్ ఇన్వెస్టర్స్కి, ఫర్గెట్ అబౌట్ ద బిగ్ బీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకైనా వీళ్ళందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది, మీకు కానీ నాకు కానీ అందరికీ. అంటే ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే వాళ్ళ అదాని సార్ రేపు ఇంకో కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఒక్క దగ్గర కూడా ఒక్కటి ప్రూఫ్ రావట్లేదు ఆధార్ అంటే ఇది క్వశ్చన్ మార్క్ అవుతుంది. మై పర్సనల్ వ్యూ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెండ్, ఇది మన ఇన్వెస్టిగేషన్ సంస్థలు కూడా టు సే టేక్ ఎ చార్జ్ ఆన్ దిస్. ఇది గత 1 year నుంచి అదాని మీద ఎందుకు ఇలాంటి కైండ్ ఆఫ్ న్యూసెస్ వస్తున్నాయి? ఓకే, రియల్లీ ఈ డిడ్ నాట్ డూ ఎనీ రాంగ్ థింగ్స్ ఆర్ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్స్, వై కాంట్ వాళ్ళు ఎందుకు బయటకు పెట్టలేకపోతున్నారు? ఇవన్నీ కానీ ఒక ట్రస్ట్తో అవన్నీ కానీ చెప్పగలిగితే, మన ఇండియన్ ఇన్వెస్టర్స్ కొన్ని ఒక నమ్మకం కలిగించగలిగితే ఇందులో ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఇట్స్ వెరీ గుడ్. అదాని ఏమవుతారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మే ఆర్ మే నాట్ సార్, వాళ్ళకైతే ఏమవుదు అనేది నా ఉద్దేశం. ఈజ్ ఏ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇండియా like PM after PM like he's in, so nothing will happen to him, but we'll see on next what things going to be happen. రైట్. అంటే వేణుగోపాల్ గారు, ఇంత పెద్ద కంపెనీ అదాని కంపెనీ పైనే ఇలాంటి ఆరోపణలు వచ్చి కేసు నమోదైందంటే ఇంకా మరి సామాన్యంగా షేర్లు కొనాలన్నా, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా చాలా భయపడాల్సిన పరిస్థితి మీరు అన్నట్టుగా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇన్వెస్ట్ ఆల్వేస్ ఇప్పుడు ఒక ఇక్కడ ఇప్పుడు సింపుల్ సార్, స్టాక్ మార్కెట్ అనేసరికి ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఒక గ్రీడీనెస్తో మార్కెట్లోకి వస్తున్నారు. ఇప్పుడున్న సినారియో ఆఫ్టర్ కరోనా తర్వాత అందరు చూస్తారన్న హౌ ద ఇండియన్ మార్కెట్ స్టాండర్డ్స్ హ్యాస్ బిన్ చేంజ్డ్. ఒకప్పుడు 2020 మార్చ్ బిఫోర్ ఇండియన్ మార్కెట్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు 2020 మార్చ్ తర్వాత ఇండియన్ మార్కెట్ స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్. ఆల్మోస్ట్ ఇంటికి ఒక పర్సన్ ఉన్నాడు సార్ స్టాక్ మార్కెట్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. మేబీ ఈజ్ ఏ ట్రేడర్ అయితే డైరెక్ట్ చేస్తున్నాడు, లేదంటే పరోక్షంగా అంటే ఎఫ్ఐ లైక్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇంకా సమ్వేర్ ఎక్కడో ఒకటి ఇన్వెస్ట్ చేసి ఈజ్ కనెక్టెడ్ విత్ స్టాక్ మార్కెట్. ఇక్కడ మార్కెట్ అనగానే ఒక గ్రీడీనెస్ తో వస్తున్నారు. బట్ బిఫోర్ మై స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మనం రియల్ లైఫ్ లో ఒక ల్యాండ్ కొనాలన్నా లేదంటే ఒక సంథింగ్ ఏదన్నా పర్చేజ్ చేయాలన్నా దాని మీద ఒక అవగాహన, దాని మీద మనకి ఎంత అవగాహన ఉంది, ఈ ల్యాండ్ యొక్క వాల్యూ ఏంటి, లేదా ఆఫ్టర్ ఆల్ ఒక షర్ట్ కొనాలన్నా కూడా దానికి 2-3 షాప్స్ తిరిగి దీని వాల్యూ ఉందా లేదా అని ఒక రిటైలర్ పర్చేజ్ చేసేటప్పుడు, సేమ్ థింగ్ స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ కంపెనీ ఫండమెంటల్ ఏంటి, ఈ కంపెనీ టెక్నికల్గా ఎలా ఉంది, దీని యొక్క బుక్ వాల్యూ ఏంటి, ఓకే ద బిజినెస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్ని కీ మానిటర్ చేసుకొని రైట్ టైంలో ఎంట్రీ తీసుకోగలిగితే దట్ పర్సన్ విల్ బి సక్సెస్. లేదు నా దగ్గర డబ్బులు ఉంది కదా నేను ఇన్వెస్ట్ చేస్తాను అని అంటే సేమ్ ఇప్పుడు 26,000 నుంచి మార్కెట్ మనం చూస్తానే ఉన్నాం, 23,000 మ్యాటర్ ఆఫ్ 2 months 3,000 పాయింట్లు. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఎవరైతే పోర్ట్ఫోలియోస్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నాకు తెలిసి more than 60% దే మే లూజ్. సో ఈ ఫాల్ ఇక్కడతో ఆగదు, ఇది మే కరెక్ట్ కంటిన్యూ అనదర్ 2 more ఐ థింక్ 2,000 points ఇస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో లెట్స్ సి ఇప్పుడు ఎంత ఫాల్ వచ్చేటప్పుడు సో ఇక్కడంతా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా బిగ్ లాసెస్లోకి వెళ్ళిపోతారు. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్ they need to go for some small study about that companies, how the things going to be happening and all. This is the only one thing, sir. Right.
సత్యం గారు, చివరిగా మీరు చెప్పండి, లంచం ఇవ్వడం సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించడంపై అగ్రరాజ్యం కన్నెర చేస్తుంది. అమెరికాలో లంచం కేసు నేపథ్యంలో భారత్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు భారత్ పాజిటివ్గా స్పందిస్తే అదానికి సహాయం చేయడానికి స్పందించినట్లే. వాళ్ళ చట్టాల ప్రకారం ఎంక్వైరీ చేసుకొని ఇస్తే కరెక్ట్ ఉన్నట్టు. కాబట్టి వాళ్ళ భారత్ యొక్క గవర్నమెంట్ యొక్క స్టాండ్ మనకు తేలిపోతుంది. ఎందుకంటే అదానికి సపోర్టింగ్గా కొన్ని లక్షల పోస్టింగ్ పెట్టారు. ఏమైనా పోస్టింగ్ పెట్టారంటే ఇంటర్నేషనల్గా మన వాడు షైన్ అవుతున్నాడు కాబట్టి వెస్టర్న్ వరల్డ్ అంతా కుట్ర చేసి అదాని మీద ఇటువంటి ప్రచారం చేస్తున్నారని కొన్ని లక్షల పోస్టులు పెట్టారు. అలా సపోర్ట్ ఇస్తుంటే మరి వాస్తవం బయటికి ఎట్లా వస్తుంది? కాబట్టి చెడుకు ఎవరైనా దూరంగా ఉండాలి కదా. అలా లేకుండా అట్లా సపోర్టింగ్ ఇస్తే చివరికి మోరల్గా అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేసినట్టుగా అవుపడుతుంది మనకు. ఇవి మనకు చేటు తెస్తున్నాయి, మన దేశానికి చేటు అవుతుంది. ఇవాళ ఏమిటి మిగతా ముందు మీరు ప్రశ్న అడిగారు వేణుగోపాల్ గారిని, ఏది ఇన్వెస్టర్స్ ఎట్లా అనేది. అసలు 70 ఏళ్ల సంది మన దేశం ఎక్కడ కొంగలు అక్కడే ఉందాన్ని కావటానికి మనం సెల్ఫ్ క్రిటిసిజం చేసుకొని చివరికి కన్క్లూజన్కి వచ్చింది ఏమిటంటే మన దగ్గర కొద్దిపాటి సేవింగ్ ఉంటే ఆ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్గా మారట్లేదు అనేది పెద్ద కంప్లైంట్. అంటే ప్రజల దగ్గర ఏదైనా డబ్బులు మిగిలితే అది బంగారం కొనుక్కోవటం, భూములు కొనుక్కోవటం, ఈ తప్ప ప్రొడక్షన్ యాక్టివిటీకి ఆ సేవింగ్స్ రావట్లేదనేది. దీన్ని ఎట్లా అధిగమించాలి అని ఒక 30 ఏళ్ళు ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న మేరకు ఆ స్టాక్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఆ కొద్దిగా నమ్మకాన్ని ఇప్పుడు పోగొట్టుకుంటే 70 ఏళ్ళ నుంచి అయితే ఏమైతే కోల్పోయామో అదే పరిస్థితి మళ్ళీ వస్తే వీటి మీద నమ్మకాలు పోతే, ఈ స్టాక్స్ మీద నమ్మకాలు పోతే ఎవరు లాభాల తర్వాత సంగతి, అసలు ఉన్నది మిగులుతుందా చాలా అనుకునే అవకాశం ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ అదానిని సపోర్ట్ చేస్తామా లేదా అమెరికన్ గవర్నమెంట్ వ్యతిరేకిస్తామా, ఇటువంటి విషయాలన్నీ కూడా మన ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఏ లెవెల్కి నిలబెడతాం అనేదే ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్. అసలు ఇన్వెస్టర్గానే మారట్లేదు, అంటే ఎంటర్ప్రీనర్గా మారట్లేదు ఇండియన్ పీపుల్ అనేది మన మీద కంప్లైంట్. అంటే ఆర్గనైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు అనేది కంప్లైంట్. ఏదో మిగిలితే బంగారం లేకపోతే అన్ప్రొడక్టివ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, అందుకే ఈ దేశం ఇట్లా అయిపోయిందని అనుకున్నాం. ఇప్పుడిప్పుడే కాస్త గత 30 ఏళ్ళుగా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది, వస్తూ ఉన్నారు జనం బయటికి. అంటే ఎకనామిక్స్ ఏం చెప్తామంటే ఇన్వెస్ట్మెంట్ మస్ట్ బి ఈక్వల్ టు సేవింగ్స్. అంటే 30% సేవ్ ఉంటే 30% ఇన్వెస్ట్ జరగాలి. ఎస్ మస్ట్ బి ఈక్వల్ టు ఐ అనేది మనం ఆశించాం. కానీ ఇప్పుడు ఈ మధ్య భారతదేశం యొక్క సేవింగ్ రేటు 30 నుంచి 23% పడిపోయింది. అట్లా పడిపోకూడదు, పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే కన్జ్యూమరిజం. ప్రజలకు అనుభవించాలంటే ఒకటి కుతూహలం ఎక్కువైంది, అనుభవిస్తూ ఉన్నారు. దాంతో సేవింగ్ రేటు పడిపోయింది. ఇప్పుడు అసలే సేవింగ్ రేటు పడిపోయిందంటే ఇప్పుడు ఎంటర్ప్రీనర్ యొక్క లేదా పొలిటికల్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతింటే అటువైపు ఇటువైపు రెండు వైపులా మన ఆర్థిక వ్యవస్థ మీద చెంప వైపులు ఉంటాయి. కాబట్టి అమెరికన్ ఏం చేస్తుంది, ఎలా విచారిస్తుంది, దానికి ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, పలుకుబడి ఉపయోగించి దీన్ని జీరో చేస్తుందా కాదు, మీరు ఓపెన్ గా ఎంక్వైరీ చేయాలంటారా అనేది పొలిటికల్ డెసిషన్. అది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. అమెరికాలో లంచం కేసు నేపథ్యంలో అదానీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. 20% పైగా నష్టపోయి లోయర్ సర్క్యూట్లను తాకే గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. అదానీ విచారిస్తే సేకి అక్రమాలన్నీ బయటపడతాయంటున్నారు. చూడాలి ఈ కేసు ఇంకా మున్ముందు ఎక్కడికి వెళ్తుందో. థ్యాంక్ యూ వేణుగోపాల్ గారు, పుల్లారావు గారు, అంతే సత్యం గారు డిబేట్లో పాల్గొనేందుకు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి రాశి న్యూస్.